ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరూ కూడా క్రీస్తు ప్రభువుని తెలుసుకొని 100 సంవత్సరాలు అయిన సందర్భముగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, క్రీస్తు ప్రభువు మన రక్షకుడు అని, మన ప్రభువు అని అంగీకరించి ఈ రోజున ఈ 100 సంవత్సరాలు దేవుడు చేసినటువంటి మేలులకు గాను వందనాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన కోసం ప్రార్థించమని, మన కోసం దివ్యబలి పూజను సమర్పించమని ప్రత్యేకంగా మన తండ్రి గారు విజయవాడ మేత్రాసన పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ శ్రీ జోసెఫ్ రాజారావు గారు మన మధ్యకు రావటం ఎంతో సంతోషం. మనమందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన తండ్రి గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ విశ్వాస 100 సంవత్సరాల విశ్వాస మహోత్సవాన్ని మనందరికీ కూడా దీవెనకరముగా, ఆశీర్వాదంగా జరిపించటానికి, దేవుని యొక్క ఆశీస్సులను మనందరికీ కూడా అందించటానికి తండ్రి గారు మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. మరొకసారి మనమందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారికి సాదరంగా ఆహ్వానం పలుకుదాం. అలాగే ఈ మహోత్సవాలలో పాలు పంచుకోవటానికి, మన కోసం ప్రార్థించడానికి వచ్చినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపాధ్యాయ ఉపదేశులకు, అలాగే సంఘస్థులందరికీ కూడా ప్రత్యేక విధంగా సాదరంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఈ రోజున మన కోసం ప్రార్థించటానికి, మన కోసం దివ్య బలి పూజను సమర్పించి ఈ 100 సంవత్సరాల మహోత్సవం కానుకగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, దేవుడు ఇన్ని సంవత్సరాలు మనందరినీ కూడా నడిపించినందుకు గాను ఈ కృతజ్ఞతా బలి ద్వారా దేవునికి మనమందరూ కూడా వందనాలు చెల్లించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పిట్టల్లంక గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. సహోదరి సహోదరులారా, మీ ఊరి పేరు కూడా చాలా బాగుంది, చెప్పడానికి బాగుంది, పిట్టల్లంక. ఈరోజు మీరు 100 వసంతాల విశ్వాసాన్ని వేడుకగా చేసుకుంటున్న సందర్భంలో మీతో ఉండడం ఇంకా మరీ సంతోషంగా ఉంది. నేను వచ్చేటప్పుడు అలనాడు మొదటిగా మీ దగ్గరకు వచ్చిన గురువుల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అదేవిధంగా విశ్వాసుల గురించి, మీ తాత ముత్తాతల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మొట్టమొదటి బీజాలు ఎలా నాటారో, మొదటి క్రైస్తవులు ఎవరో, ఏ ఇంటి పేరు గలవాళ్ళో, అదేవిధంగా మొదటి ప్రార్థనలు ఏమి నేర్చుకున్నారో, మొదటి పాటలు ఏం పాడారో, మొదటిగా గురువులు వచ్చినప్పుడు ఎక్కడున్నారో, వీరందరిని గురించి నేను ఆలోచిస్తూ వచ్చాను. 100 సంవత్సరాలు ఒక విశ్వాస యాత్ర. అందరం కలిసి, మీకు ముందు ఉన్నవాళ్ళు, చనిపోయిన వాళ్ళు, మా అమ్మమ్మలు, తాతయ్యలు, ముత్తాతలు, వాళ్ళందరూ ముందు ఒక పదంలో నడుస్తూ, వాళ్ళు వెళ్ళేటప్పుడు కేవలం ఇళ్లను, ఆస్తులను కాకుండా, వాటిని మాత్రమే కాకుండా విశ్వాసాన్ని కూడా వదిలి వెళ్ళారు. వదిలి వెళ్ళిన విశ్వాసాన్ని మీరు వదిలిపెట్టలేదు. దానికి ఇంకా ముందుకు సాగాలని దృఢ సంకల్పంతో, నిశ్చయంతో ఈరోజు మీరందరూ ఈ వేడుకను చేసుకుంటున్నారు. సాయంత్రం ఫాదర్ గారు చెప్పారు, 100 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నారు పిట్టల్లంక క్రైస్తవులు. వాళ్లతో పాటు చిన్నారి బిడ్డలు ఉన్నారు. వాళ్లకు మొదటిసారిగా దివ్య సప్రసాదాన్ని ఇవ్వబోతున్నారంటే నాకు ఇంకా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ బిడ్డలు ఎవరైతే తీసుకుంటున్నారో దివ్య సప్రసాదాన్ని, వాళ్ళు వచ్చే తరం క్రైస్తవులు.
ఒక తరం క్రైస్తవులు ఇంకొక తరం వాళ్ళకి తమ విశ్వాసాన్ని అందించి వెళ్ళారు. ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఇంకొక తరం వాళ్ళకి వాళ్ళ విశ్వాసాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనందరం గర్వించవలసిన విషయం, దేవుని ఆశీర్వాదం మనందరిపై కుమ్మరించబడుతుంది. ఎన్నో సంవత్సరాల క్రితం ఎన్నో శ్రమలకు వచ్చిన ఆ మిషనరీ ఫాదర్స్, ఫీమేల్ ఫాదర్స్ వాళ్ళు ఎంతో శ్రమపడి మీ మీద ప్రేమ చేత, గౌరవం చేత మనల్ని కాపాడాలని, మనల్ని పైకి తీసుకురావాలని ఎంతో శ్రమించారు. ఆ శ్రమ ఫలితం ఇది. 100 సంవత్సరాల ఈ విశ్వాసం ఇంకా మన మధ్యన పటిష్టంగా ఉంది. అందుకని మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే విశ్వాసంలో ఉన్నప్పుడు మనకి ఈ విశ్వాసం మనల్ని ఇంకా ముందుకు తీసుకొని వెళుతుంది. జీవితంలో ఆశయాలు నెరవేరుతున్నాయి, కొత్త దృక్పథాలు వస్తున్నాయి. ఇంకా ఎందుకంటే మన జీవితం మనం నమ్మే విషయాల మీద, నమ్మకాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మతం అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం పటిష్టంగా గట్టిగా ఉంటే మన జీవితం కూడా పటిష్టంగా ఉంటుంది. ఈ నమ్మకాల మూట మన విశ్వాసం. ఆ మూట మీదే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అందుకని ఇంకొకసారి ప్రభు ఈరోజు మా విశ్వాసాన్ని పెంపొందించు అని ఒకసారి అపోస్తలులు అడిగారు. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను నమ్ముతున్నాం కానీ మా నమ్మకాన్ని ఇంకా ఎక్కువ చేయి అని ఆ రోజు ప్రభువుని అడిగితే ప్రభు ఏమన్నారు? మీ నమ్మకం ఆవగింజంత ఉంటే చాలు, అది ఒక చెట్టులాగా మొలుస్తుందన్నారు. కాబట్టి ఈరోజు మనందరం ఇంకొకసారి అడుగుదాం, ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించు, మేము ఇక మహావృక్షంలాగా ఎదగాలి అని ప్రభువుని ఈరోజు మనందరం ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, ఈ సంతోష సమయంలో మనం చేసిన తప్పులను గుర్తించుకొని ఇంకొకసారి ప్రభుని దీవెన, అలాగే ప్రభుని మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుతున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత చికనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలైనని బ్రతిమాలుతున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ప్రభు దయ కృపాకరుడా, కృపాస్మితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము, దయ చూపుము, దయ చూపుము. కృపాకరుడా, కృపాస్మితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము, దయ చూపుము, దయ చూపుము. కృపాకరుడా, కృపాస్మితుడా, క్రీస్తు ప్రభు దయ క్రీస్తు ప్రభు దయ మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున
లోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవములకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నవో ప్రభువా, మాకు దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ఉత్థానముతో లోకమును సంతోషపరత చిత్తగించితివి. మేము అతని తల్లి అయిన మరియమాత సహాయముతో శాశ్వత జీవితానందమును పొందునట్టు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనా మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు అని ఆ పని చేసినచో మేము చనిపోదుము అని జవాబు చెప్పాను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకుని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పెను అనెను. స్త్రీకి ఆ చెట్టు కనులకు ఇంపుగా కనపడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను, అతడును తినెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె,
సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పాను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసిదివి గనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనం. సర్వశక్తిమంతుడు నాయన గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నాయన గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. రెండవ పట్టణము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. ఆమె నిండు చోళాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చోళాలు ప్రసవింపగానే ఆ శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడుచుండెను. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మికాయేలు అతని తోటి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిర్చి పోరాడిరి. కానీ ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమునంతటినీ మోసగించుచున్నది. అతడును అతని అనుయాయులకు దూతలను భూమికి నెట్టబడిరి. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సియాగా తన అధికారమును నెరపెను. ఎలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు
దివి నుండి బయటకు గెంటిన వేయబడిన వాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణమును త్యజించుటకును మరణించుటకును కూడా సిద్ధపడిరి. కనుక దేవలోకము సంతోషించునుగాక, దేవలోకవాసులు ఆనందింతురుగాక అని. కానీ భువికిని సముద్రమునకును ఎంత అనర్థము! ఎలైనా సైతాను మీపై వచ్చి పడినది కదా, తనకు ఉన్న వ్యవధి కొలది మాత్రమే అని దానికి తెలియను. కనుకనే ఇది ప్రచండముగా కోపముతో ఉన్నది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1-11 వచనములు. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అతట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిని. అతడు ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణను 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపారు. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యుద్ధకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని వెళ్ళింది. విందు నడిపడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూశాను. అది ఎక్కడి నుండి వచ్చానో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేశాను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. సహోదరి సహోదరులారా, ప్రతి ఆలయానికి ఒక పాలక పునీతులు ఉంటారు. అదేవిధంగా మీ ఊరిలోని ఆలయానికి
పాలక పునీతులు ఎవరంటే మరియా క్రైస్తవుల సహాయమాత. మీరు నిత్య సహాయమాత అని చెప్పారు, కానీ క్రైస్తవుల సహాయమాత స్వరూపాన్ని మీరు దాని అక్కడ మామూలుగా ఇక్కడ ఉంచారన్నమాట. ఇక్కడ ఉంచిన స్వరూపం క్రైస్తవుల సహాయమాత. ఈ క్రైస్తవుల సహాయమాతను గురించి మీకు కొన్ని విషయాలు చెబుతాను. ఈ పండుగ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇలా ఉన్నాయి. 1571వ సంవత్సరంలో క్రైస్తవ సామ్రాజ్యం, ఐరోపా దేశంలో క్రైస్తవ సామ్రాజ్యం తురుష్కుల బారి నుండి కాపాడబడింది. అంటే మహమ్మదీయుల బారి నుండి కాపాడబడింది. ఆ రోజుల్లో ఇంకా క్రైస్తవుల్లో ఈ శాఖలు ఏర్పడలేదు. క్రైస్తవులందరూ జపమాలను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. క్రైస్తవ సేనలు అదేవిధంగా తురుష్కుల సేనలు హోరాహోరీ పోరాడి చివరకు తురుష్కులు ఓడిపోయారు. గ్రీసు దేశంలో ఉన్న సైప్రస్ ద్వీపాన్ని వాళ్ళు చేజిక్కించుకోలేకపోయారు. ఆ మారణకాండ లేపాంతో అనే ప్రాంతంలో జరిగింది. క్రైస్తవ సేనలు 1571వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన వాళ్ళు తమ విజయాన్ని ప్రకటించారు. ఈ విజయం వాళ్ళు క్రైస్తవుల సహాయమాతకు ఆపాదించారు. ఆ యుద్ధంలో ఉన్న వీరులందరూ ఎప్పుడు దేవుని మీద భారం వేసి ఇక్కడ మన దేశాలను, అలాగే ప్రభువు జన్మించి ఉన్న ప్రాంతాలను తురుష్కుల బారి నుండి కాపాడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ సైనికులందరూ క్రైస్తవులు, ఆ సైనికులందరూ చాలా భక్తిపరులు. తమ విజయాన్ని వాళ్ళు క్రైస్తవుల సహాయమాతకు ఆపాదించారు. 2 సంవత్సరాల తరువాత 1573వ సంవత్సరంలో మన 5వ భక్తినాథ పాపు గారు శ్రీ సభ అంతటా క్రైస్తవుల సహాయమాత పండుగను జరుపుకోవాలని అధికారపూర్వకంగా ప్రకటించారు. క్రైస్తవ చరిత్రలో మరికొన్ని యుద్ధాలు, మరికొన్ని యుద్ధ విజయాలు మరియా క్రైస్తవుల మాతకు ఆపాదించబడ్డాయి. 17వ శతాబ్దం చివర ఆస్ట్రియా దేశపు 1వ లియోపాల్డ్ చక్రవర్తి గారు నేటి జర్మన్ దేశపు పసావ్ అనే పట్టణంలో ఉన్న క్రైస్తవుల సహాయమాత అనే పుణ్యక్షేత్రంలో ఆయన తలదాచుకున్నారు. ఏమైంది, ఎందుకు తలదాచుకున్నారు అక్కడ? ఎందుకంటే తన రాజధాని అయిన వియన్నా నగరాన్ని మళ్ళీ తురుష్కుల సేనలు ముట్టడించాయి. సెప్టెంబర్ 8వ తేదీ 1683లో ప్రారంభమై ఆ యుద్ధం 12వ తేదీన వాళ్ళు తురుష్కులందరూ ఘోర పరాజయం పొందారు. ఒట్టోమన్ చక్రవర్తి అప్పటి నుండి మళ్ళీ క్రైస్తవుల జోలికి తిరిగి రాలేదు. ఆ పరాజయం వాళ్ళకు ఒక మంచి పాఠం నేర్పింది. ఈ ఘోర యుద్ధ సమయంలో క్రైస్తవ ప్రపంచమంతా ఒకే ఒక ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఏమిటంటే, మాకు సహాయం చేయమ్మ మరియమాత అని ప్రార్థించారు. క్రైస్తవుల సహాయమాత మాకు సహాయం చేయని ఆ క్రైస్తవ లోకమంతా ప్రార్థించింది. ఈ విధంగానే మన జగద్గురువులు 7వ భక్తినాథ పాపు గారిని, మన జగద్గురువులైన 7వ భక్తినాథ పాపు గారిని ఆనాటి నెపోలియన్ చక్రవర్తి బంధించి ఆయన వాటికన్ నగరాన్ని ముట్టడించి అతన్ని ఖైదీగా తీసుకొని గ్రెనోబుల్ అనే ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ నుండి ఇంకొక ప్రదేశానికి తరలించి ఆయన అక్కడ 5 సంవత్సరాల పాటు కారాగారంలో ఉంచారు. మన తండ్రి గారిని, అంటే మన జగద్గురువులైన 7వ భక్తినాథ పాపు గారిని ఆనాటి క్రైస్తవ చక్రవర్తి బంధించి అనేక సంవత్సరాలు 5 సంవత్సరాలు ఖైదీగా ఉంచారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జగద్గురువులు ఏమి చేశారు? మరియమాతపై తన దృష్టి ఉంచి ఆమె సహాయం కోరారు. తాను తిరిగి రోమనగరం చేరినట్లయితే ఆమె గౌరవార్థం ఒక పండుగను స్థాపిస్తానని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. అక్కడున్న సైనికాధికారులు ఏం చేశారంటే ఆ యంత్రాంగణం పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసి మన పాపు గారిని 1814వ సంవత్సరం మే నెల 24వ తేదీన కారాగారం నుండి విడుదల చేశారు. 12 నెలల తరువాత
1815వ సంవత్సరంలో అక్కడ రోమ్ నగరం చేరి మరియా క్రైస్తవుల సహాయమాత అనే పండుగను స్థాపించి ప్రతి సంవత్సరం మే నెల 24వ తేదీన ఈ పండుగను జరుపుకోవాలని ఆయన నిర్దేశించారు. ఆ తరువాత పునీత డాన్ బోస్కో గారు 1862వ సంవత్సరంలో మే నెల 14వ తేదీన ఒక కలగన్నారు. ఆ కళ ఏమిటంటే రాబోయే రోజుల్లో శ్రీసభకు సంభవించే ప్రమాదాలను, శ్రీసభ ఎదుర్కొనే సవాళ్లను అందులో చూశారు, తన కలలో చూశారు. శ్రీసభ తుఫానులో చిక్కుకున్న ఒక ఓడలాగా ఆయనకు కనపడింది. శ్రీసభ అంటే క్రైస్తవ సంఘం తుఫానులో చిక్కుకున్న ఒక ఓడలాగా ఆయనకు కనపడింది. దాన్ని కాపాడడానికి 2 లంగర్లు 2 స్తంభాల మధ్య వేశారు. ఒక స్తంభం మరియా క్రైస్తవుల సహాయమాత అయితే, 2వ స్తంభం దివ్య పూజలోని పెద్ద అప్పం. ఈ 2 రంగర్ల మధ్య వీటి ద్వారా మరియమాత ద్వారా దివ్య ప్రసాదం ద్వారా ఈ శ్రీసభ కాపాడబడుతుందని ఆయన కలగన్నారు. 1868వ సంవత్సరంలో పునీత జాన్ బోస్కో గారు మరియమాత పేరిట ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఒక కన్యల మఠాన్ని కూడా స్థాపించి దానికి క్రైస్తవుల సహాయమాత కుమార్తెలు అని నామకరణం చేశారు. కానీ చారిత్రాత్మక ఘట్టాల ముందు క్రీస్తు శకం ఎప్పుడో 4వ శతాబ్దంలో 345వ సంవత్సరంలో కన్యమరియకు క్రైస్తవుల సహాయమాత అనే బిరుదును ఇచ్చి ఆమె వేడుదలను కోరారు పునీత జాన్ క్రిజోస్టమ్ గారు. మొదటి శతాబ్దంలో మరియమాతను ఆమె జన్మించిన శతాబ్దంలోనే, ఆమె నివసించిన శతాబ్దంలోనే, ఆమె బ్రతికి ఉన్న శతాబ్దంలోనే ఆమెకు 2 బిరుదాలు ఉండేవి. ఒకటి దేవుని తల్లి అని, రెండవది సహాయిని అని 2 బిరుదాలు ఉండేవి. ఈ రెంటిని జోడించి 345వ సంవత్సరంలో తన ప్రసంగంలో జాన్ క్రిజోస్టమ్ గారు మరియమాతను క్రైస్తవుల సహాయమాత అని వర్ణించి ఆమె విడుదల కోరాలని క్రైస్తవ సమాజాన్ని ఆయన ప్రోత్సహించారు. నేటి వరకు వాడుకలో ఉన్న దేవమాత ప్రార్థనలో క్రీస్తువుల సహాయమాత అనే వేడుదలను 1601వ సంవత్సరంలో జగద్గురువులైన 8వ క్లెమెంట్ పాపు గారు చేర్చారు. ఇటువంటి చారిత్రాత్మక విషయాలను ఈరోజు ఆధారంగా చేసుకొని మనం మరికొన్ని విషయాలను గ్రహించాలి. ఏమిటంటే క్రైస్తవ విశ్వాసం మానవ జీవిత సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపిస్తుందన్న వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితం అనేది ఒక సమస్యల పుట్ట. చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఎదుర్కొనే నేపథ్యంలో మన విశ్వాసం మనకు ఎలా సహాయం చేస్తుందనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. మరియమాత సహాయం ఒక సిద్ధాంతం కాదు, దైనందిన జీవితంలో జరిగిన వాస్తవం, మరియా ఇంకా జరుగుతున్న వాస్తవం. ఈరోజు ఈ వాస్తవాన్ని మనం పండుగగా చేసుకుంటున్నాం. సహోదరి సహోదరులారా, నేను చెప్పాను, క్రైస్తవుల సహాయమాత మొదటిగా ఎవరైతే యుద్ధాలకు వెళ్ళే వాళ్ళు యుద్ధ వీరులు మరియమాత సహాయం కోరారు అని చెప్పారు. క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకొనండి అని ఆమె సహాయాన్ని కోరుతూ వాళ్ళు యుద్ధానికి వెళుతూ ఉండేవాడు. ఈరోజు మనకు ఆ యుద్ధాలు లేవు. ఒక దేశం యుద్ధ కోసం ఇంకో దేశం మీద అటువంటి యుద్ధాలు, ఇదివరకున్న యుద్ధాలు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో యుద్ధాలు మరి ఎక్కువగా ఉండేవి. ప్రతి ఇంట్లో ఒక కత్తి ఉండేది. ప్రతి ఇంట్లో ప్రతి మగవాడు, ప్రతి పురుషుడు యుద్ధానికి సిద్ధంగా ఉండవలసి వచ్చేది. ఈ రోజుల్లో అటువంటిది ఏమి లేదు. మన యుద్ధాలు కానీ మన కొట్లాటలు కానీ వాటిని బాహ్యంగా కాదు, అంతరంగమైన యుద్ధాలు ఉన్నాయి మనకి. ఏమిటవి? మంచి చెడు. మనుషులు మంచిని చేయకుండా చెడును చేస్తున్నారు. చాలా మంది ఈ రోజుల్లో కూడా చాలా మంది చెడునే చేస్తూ ఉంటారు. వాళ్ళకు తెలుసు ఇతరులకు నేను హాని చేయకూడదు, వాళ్ళకు తెలుసని, అయినా సరే అందరూ హాని చేస్తూనే ఉన్నారు. చూడండి, ఆఫీసులకు వెళితే అక్కడ చాలా మంది లంచాలు అడుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా లంచగొండితనం ఎక్కువైపోయింది. ఇతరులకు హాని జరుగుతుంది. పేదవాళ్ళుగానే ఉండిపోతారు. ఈ లంచాలు తీసుకుంటే వాళ్ళు అనుకోకుండా వాళ్లకు లభించవలసిన దానికంటే ఎక్కువగా వాళ్ళు సంపాదించుకొని ఆ సంపాదనలు పాపపు సంపాదనలు పెరిగిపోతున్నాయి. మన మనస్సులో మంచికి చోటు ఇస్తే చెడుకు చోటు ఉండదు. మన సంఘంలో అందరూ మంచి చేయాలని నిర్ణయించుకుంటే
మన సంఘంలో చెడుకు కీడుకు ఎటువంటి తావు ఉండదు. క్రైస్తవులమైన మనం ఆ మంచిని మనం కోరుకోవాలని, మంచిని ఎన్నుకొని చెడును విస్మరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? మనందరం ఈ లోటులను గుర్తించి వ్యక్తపరిచి ప్రభునికి వివరించాలి. అందులో ముఖ్యమైన విషయం, ప్రభు నాకు చాలా లోట్లు ఉన్నాయి, కానీ నన్ను నిత్య తృప్తులుగా చేసేదాన్ని నాకు నీవు దయచేయి ప్రభు అని కోరుకుంటూ ఉండాలి. నిత్య తృప్తులుగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండే జీవితాన్ని నాకు దయచేయి ప్రభు, తృప్తిగా ఉండే. ఒకవేళ డబ్బులు లేకపోయినా తృప్తిగా ఉంటాడు ఒక్కొక్కడు. పేదవాళ్ళైన కొంచెం తృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరితో జోకులు వేసుకుంటూ ఉంటారు. పేదవాళ్ళైనా సరే ఆ తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? సహజంగా తన హృదయం నుంచి వస్తుంది. అటువంటి హృదయాన్ని మాకు దయచేయి ప్రభు అని మనం కోరుకుంటూ ఉండాలి. రెండవది చొరవ. ఈ రోజుల్లో అందరూ చాలామంది ముందుకు సాగుతున్నాం, అందరికి మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే అనేక ప్రభుత్వం కూడా చాలా మనకి ఫ్రీబీస్ ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అలాగే మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు చాలామంది, అంత ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ మనం ముందుకు సాగుతున్న కొద్దీ, సంపాదన ఎక్కువయ్యే కొద్దీ మనం ఇతరులంటే చాలా కొంచెం వాళ్ళకి మనకి మధ్య చిన్న గోడ కట్టుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళకి అవసరం వచ్చి నన్ను అడుగుతారేమో, అడిగితే నా డబ్బులు ఏమైపోతాయో, లేకుంటే నాకు సమయం అంతా వాళ్ళకి చింతలు వస్తుందేమో అని ఒక భయం పట్టుకుంది అందరికీ మనకి. కానీ మరియా హితైషి అంటే ఇతరులకు సహాయం చేసే వ్యక్తి. అటువంటి మేలు చేసే నైజం మరియ మాతది. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు నైజం అలా ఉండాలి. ఇతరులకు మేలు చేసే నైజం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. కానాపల్లిలో వివాహ సమయంలో ద్రాక్షారసం లోపిస్తే ఆ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని వారి పరువు కాపాడాలని నిర్ణయించుకొని ఎవరి వద్ద వ్యక్తం చేస్తే పరిష్కారం లభిస్తుందో అక్కడే వ్యక్తం చేసింది మరియ మాత. దానికి కావలసిన చొరవ, ఒక అంతర్గత స్వాతంత్ర్యం మరియ మాతకు ఉన్నాయి. దాన్నే మనం ఈరోజు ఏమంటామంటే పెద్దరికం అంటాం. మనకు పెద్దరికం కావాలి. ఎదిగే కొంది మనలో పెద్దరికం చోటు చేసుకోవాలి. పెద్దరికాన్ని సంతరించుకున్న వయసును, పరిణితి సాధించిన మనసును ఎలా వర్ణిస్తారంటే, కాగి చల్లారిన పాలతో పూజ చెబుతారు. కాచి చల్లారిన పాలు ఎలా ఉంటాయి? పెడపెడ మరిగి నెమ్మదిగా చల్లారిన పాలపై బీగడ చిక్కగా పేరుకొని పోతుంది. అలాగే జీవితంలోని ఆటుపోట్లకు ఎదురీది ఎన్నో అపజయాలను ఎదుర్కొని సాధించిన అమూల్యమైన అనుభవం వయసుపై దట్టంగా పేరుకుంటుంది. ఎదురు దెబ్బలు తిన్న వయసే ఈ పెద్దరికాన్ని సంతరించుకుంటుంది. దాన్నే మనం ఏమంటాం తెలుగులో అంటే గడితేరడం అంటాం. అది కానీ వయసు వచ్చినంత మాత్రాన పెద్దరికం నీలో చోటు చేసుకోదు. గుర్తించుకుందాం. వయసు వచ్చినంత మాత్రాన నీలో పెద్దరికం చోటు చేసుకోదు. అందరి విషయంలో ఇది జరగదు. కొందరిని పెద్దరికం వరిస్తుంది, మిగిలిన వారిని కేవలం ముసలితనం మాత్రమే ఆవరిస్తూ ఉంటుంది. మరే మాత ఏమి చేసింది? తనదైన శైలిలో తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని ఇతరులతో పంచుకుంటుంది. తన పెద్దరికంతో పాటు తనకు భక్తి ఉంది. దాన్నే మనం ఏమంటున్నాం? పండిన భక్తి అంటాం. ఈ పండిన భక్తితో మనతో ఆమె పంచుకుంటూ ఉంటుంది. ఆమె విశ్వాసం ఎటువంటి విశ్వాసం? పరిణితి చెందిన విశ్వాసం. అందుకే ఆమె ఏమని చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన మీద భారం వేసి ఆయన చెప్పినట్లు చేయండి అని తన అనుభవంతో ఆ శిష్యులకు, ఆ పనిచేసే వాళ్లకు ఆమె పురమాయించింది, ఆ సేవకులకు చెప్పింది. తల్లిగా మన విశ్వాస జీవితంలో ఆమె మనకు నేర్పించే ఒక విశ్వాస సూత్రం ఇది. ఒక విశ్వాస సూత్రం మరియ మాత మనందరికి నేర్పుతుంది. క్రైస్తవుల సహాయ మాత మనకు ఒక విశ్వాస సూత్రం నేర్పుతుంది. ఈరోజు 100 వసంతాల పండుగను చేసుకుంటే సమయంలో మనందరికి ఒక విశ్వాస సూత్రం ఇస్తుంది మరియ మాత. ఏమిటది? ఆయన చెప్పినట్టు చేయండి. చేద్దామా? ఆయన చెప్పినట్లు చేద్దామా? చేద్దామంటే చెప్పలు ఎట్లా ఉంటాయి? ఆయన చెప్పినట్లు చేయాలి. ఇది విశ్వాస సూత్రం. చివరిది సమృద్ధి. 6 బాణల నీళ్లు అద్భుతమైన శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిపోయాయి. దగ్గర 1000 సీసాల ద్రాక్షారసం
ఏం చేసుకుంటారు? 1000 సీసాలతో ద్రాక్షారసంతో స్నానం చేసుకోవాలి, అంతే. తాగడం సరిపోదు, స్నానం చేసుకోవచ్చు హాయిగా. అంత సమృద్ధిగా లభించింది ఈ అద్భుతం. ఏ సమయంలో జరిగిందో ఎవరికి అర్థం కాలేదు, కానీ వాళ్ళకి అర్థమైంది ఒకటే ఏంటంటే సమృద్ధిగా లభించిన ద్రాక్షారసం. ఎందుకు ఇంత పుష్కలంగా లభించింది వాళ్ళకు? యూదులలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏమిటంటే మెస్సియా ప్రభువు వచ్చినప్పుడు అన్ని పుష్కలంగా సమృద్ధిగా లభిస్తాయనే ఒక పెద్ద ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఆమోసు ప్రవక్తలో ఉంది. ఈ ప్రవచనం ఆమోసు ప్రవక్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అది ఇశ్రాయేలు ఉద్ధరణకు భాగ్యకాలమున చిహ్నముగా పర్వతముల నుండి తీయని ద్రాక్షారసము ప్రవహించును, కొండల నుండి ద్రాక్షారసము పారును అని ద్రాక్ష పంటను దేవుని ఆశీర్వాదానికి చిహ్నంగా వాడబడింది. 2-3 కడవలు పట్టగలిగే 6 రాతి బాణలను వారు అంచుల వరకు నింపిరి అనే వాక్యం ప్రపంచంలో యేసుని ప్రేమను అంచుల వరకు నింపబడింది అనే ఒక నిగూఢ సత్యాన్ని మనకి ఈరోజు అది నేర్పిస్తుంది. ప్రభుని ప్రేమ, ప్రభుని శక్తి, ప్రభుని దయ, ప్రభుని క్షమ అనేది మన సంఘంలో అంచుల వరకు నింపబడింది. ఈరోజు ముఖ్యంగా ఈ వేడుక సందర్భంలో ఇవన్నీ అంచుల వరకు నింపబడ్డాయి. కాబట్టి వాటినన్నింటిని ఆస్వాదించుకుందాం. ప్రేమ, క్షమ, దయ వీటన్నిటినీ మనకి ఆపాదించుకొని ప్రభుని కుమారులుగా కుమార్తెలుగా మారిపోదాం అందరం. ఆయన పరిపూర్ణత నుండి మనందరము అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము అని యోహాను సువార్త చెబుతుంది. 1వ అధ్యాయం 16వ వచనంలో యూదా జాతి పద్ధతులలో ఒకటి ఏమిటంటే నీటితో శుభ్రం చేయడం. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి నీటికి బదులుగా ద్రాక్షారసంతో శుద్ధీకరించడం అనే ఒక నూతన సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుడుతున్నాడు. యేసు ప్రభుని రాకతో పాతవన్నీ గతించి కొత్తవి అవుతాయి అన్నదానికి ఈ అద్భుతం అనేది చిహ్నంగా ఉంది. కాబట్టి 100 సంవత్సరాల తర్వాత ఒక నూతన దృక్పథం మనలో బయలుదేరాలి, మన ఊరిలో బయలుదేరాలి, మన సంఘంలో బయలుదేరాలి. ఈ కానాపల్లి అద్భుతం మరియ వేడుదల ద్వారా జరిగింది. ఇది దేవుని అపార కరుణకు, అపారమైన కృపకు, మంచితనానికి చిహ్నం. ఇది ఇలా జరగాలనేది ఇది దేవుని సంకల్పం. ఈరోజు ఈ పండుగ సందర్భంలో, ఈ వేడుక సందర్భంలో క్రొత్తదనం, క్రొత్త జీవన విధానం క్రీస్తు ప్రభువే మనకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. మనందరికీ ఒక క్రొత్తదనం, ఒక క్రొత్త జీవన విధానం ఈరోజు ఈ ప్రజలకు, మీ అందరికీ, ఈ ఊర్లో ఉన్న పిట్టల లంకలో ఉన్న అందరి విశ్వాసులకు ప్రభువు ఒక నూతన జీవన విధానాన్ని దయచేయాలని నేను మనపూర్వకంగా కోరుతున్నాను. మరియమాత వేడుదల ద్వారా అటువంటి ఆధ్యాత్మికత మనందరికీ లభించాలని కోరుతూ ముగిస్తాను. మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతును అధికారముకు లోనై పాటుబడి స్త్రీల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. తిరిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళు లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుల సహాయమాతను స్మరణ చేసుకుని మనము దేవుని వరమును పొందుటకు ఇచ్చట సమావేశమై ఉన్నాము. భక్తి విశ్వాసములతో సమర్పించిన మన మనములను మరియమాత విడుదల ద్వారా ఆలగించమని కృపగల దేవుని ప్రార్థించుదము. విశ్వ కథోలిక తిరుసభను పరిపాలించు మన జగద్గురు అయిన ఫ్రాన్సిస్ పోప్ గారిని,
మన మేత్రాసన పీఠాధిపతులు మహాగణ జోసెఫ్ రాజారావు గారి కొరకు, గురువులు మఠవాసుల కొరకు ప్రార్థించుదాము. మంచి కాపరైన క్రీస్తువు వారికి అప్పగించిన మందను వారు వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని వసగుమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రపంచ ప్రజలందరూ దేవుని బిడ్డలమని తెలుసుకొని ద్వేషము, పగ, కక్ష లేకుండా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుచు మరియమాత సమాధాన రాజ్ఞిగా బాధను అనుభవించుచున్న తన బిడ్డల మనవులను ఆలకించి వాటిని సర్వోన్నతుడైన క్రీస్తు ప్రభువునికి విన్నవించి శాంతి సమాధానములు వర్ధిల్లినట్లు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. త్రియేక దేవుని దీవెనలతో క్రైస్తవుల సహాయమాత సంరక్షణతో 100 సంవత్సరాలు విశ్వాస పదములో నడిపించబడుచున్న మన పిట్టలంక గ్రామం కోసం కృతజ్ఞతతో ప్రార్థించుదాము. మన విచారణ గురువులు ఫాదర్ చౌటపల్లి ప్రశాంత్ గారు మరియు ప్రతి కథోలిక విశ్వాసిని దేవుడు హేరాళముగా ఆశీర్వదించాలని మన పాలక పునీతురాలు తల్లి మరియా క్రైస్తవుల సహాయమాత కృపా సహాయముతో శాంతి సమాధానం ఆయురారోగ్యాలు సఖ్యత వర్ధిల్లాలని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ గొప్ప పండుగ నిమిత్తమై శ్రమించిన పెద్దల కోసం, కమిటీ కోసం మరియు రాత్రింబవళ్ళు నిస్వార్థంతో త్యాగం చేసిన వారి కోసం ప్రార్థించుదాము. వారి సేవను, ఔదార్యాన్ని మరియు ఆర్థికముగా సహాయపడిన వారందరినీ దేవుడు దీవించాలని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన విచారణలోని బాలబాలికలు, యువతి యువకుల కొరకు వేడుకొందాము. ముఖ్యముగా ఈరోజు నూతనముగా దివ్య ప్రసాదమును స్వీకరించుచున్న బిడ్డలను దేవుడు మరింత విశ్వాసములో నడిపించమని, ప్రాయముతో పాటు జ్ఞానము, బుద్ధి, దైవభక్తి అను సుగుణాలతో ఎదిగి వారు మంచి భవిష్యత్తును పొందినట్లు మరియు వృద్ధులకు, అనాథులకు కావలసిన ఆదరణ, శారీరక, మానసిక ఆయురారోగ్యములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. నేను 2 మాటలు చెప్పాలనుకున్నాను. మన చిన్నారి బిడ్డలు ఈరోజు దివ్య ప్రసాదాలను కొనబోతున్నారు. పిల్లలు చూడండి, ఈరోజు మీరు మొదటిసారిగా దివ్య ప్రసాదాలను కొనబోతున్నారు. అవునా? దానికి సిద్ధమయ్యారా? అందరూ సిద్ధమయ్యారా లేదా? మీరు దానికి సిద్ధమయ్యారా? అందరూ సిద్ధమయ్యారా? అందరూ సిద్ధమయ్యారా లేదా? సిద్ధమయ్యారా లేదా? మీరు నోడుతూ చెప్పాలి. మీరు నోడుతూ చెప్పారా లేదా? సిద్ధమయ్యారా లేదా? సిద్ధమయ్యారా లేదా? పాప సంకీర్తనం చేశారా? సంకీర్తనం చేశారా? 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 ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు? నిన్న మొన్న ఈ రోజా? ఈ రోజా? ఈ రోజా? ఈ రోజా? పాప సంకీర్తనం చేశారా? పాప సంకీర్తనం చేశారా? పాప సంకీర్తనం చేశారా? పాప సంకీర్తనం చేశారా? సరే సరే. దివ్య సప్రసాదం, దివ్య సప్రసాదం, దివ్య భోజనం. ఏంటది? దివ్య 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 భోజనం. దివ్య భోజనం. దివ్య భోజనం. ఏం జరిగిందంటే తాను మరణించే చివరి రాత్రి ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించి మనకొక ఆజ్ఞ ఇచ్చారు. ఏమన్నారంటే దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. ఇది కథోలిక ధర్మంలో గొప్ప ఆచారం. దివ్య సప్రసాదం, దేవుని భోజనము. ఎవరి భోజనం? ఎవరి భోజనం? దేవుని భోజనం. దేవుని భోజనం. దేవుని భోజనం. దేవుని భోజనం. భోజనం మనకి ఏమిస్తుంది? భోజనం మనకి ఏమిస్తుంది? భోజనం మనకి ఏమిస్తుంది? భోజనం మనకి ఏమిస్తుంది? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏమిస్తుంది? బలం ఇస్తుందా లేదా? బలం ఇస్తుంది, లేకుంటే శక్తిని ఇస్తుంది. రోజుకి ఎన్నిసార్లు భోంచేస్తారా మీరు? ఎన్నిసార్లు భోంచేస్తాం రోజుకి? 2 సార్లా? 3 సార్లా? 3 సార్లా? 2 సార్లా? 3 సార్లా?
సరే, భోంచేస్తే మనకి ఏమి లభిస్తుంది? శక్తి. భోంచేయకపోతే ఏమవుతుంది మనకి? ఒకరోజు భోంచేయకపోతే ఏమొస్తుంది? నీరసం వస్తుంది. సరే, అందుకే మనం భోజనం అనేది సరిగా సమయానికి తినాలి. దివ్య సప్రసాదం దివ్య భోజనం కనుక ఇది మనకు ఇచ్చే శక్తి మామూలు శక్తి కాదు, ఇది దేవుని శక్తి. ఏ శక్తి? దేవుని శక్తి. ఈ శక్తి మన ఆత్మలో స్థిరంగా ఉండి ఇది మనల్ని దేవుని వైపు మరలిస్తుంది. ముఖ్యంగా మన బుద్ధిని, మనందరిలో ఒక పరికరం ఉంది. ఆ పరికరం మనల్ని మన జీవితంలో మనకి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ పరికరాన్ని నేనేమంటానంటే బుద్ధి. ఏమంటాను? అది బుద్ధి. అమ్మకు కోపం వస్తే నేను ఏం చెబుతుంది నీకు? అరే, కోపం వస్తే నేనేమంటుంది? నీకు బుద్ధి లేదురా అంటుంది. అవునా కదా? అలాగే అమ్మాయికి కోపం, అమ్మాయి మీద కోపం వస్తే ఏముంటుంది? నీకు బుద్ధి లేదే అని చెబుతుంది. కాబట్టి ఈ బుద్ధిని నడిపించడానికి మనకి ఎవరో ఒకరు కావాలి. ఎవరంటే అది ఆయన క్రీస్తు ప్రభు. మనకి ఈ బుద్ధిని నడిపించడానికి కావాల్సిన శక్తిని ఇస్తారు. ఆ శక్తి మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? దివ్య సప్రసాదాల నుంచి లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆ దివ్య సప్రసాదం లభిస్తుంది. మామూలుగా భోజనం చేస్తే మనకి ఈ శక్తి వస్తుంది. ఈ రోజుల్లో ఈ శక్తిని మామూలుగా క్యాలరీస్ ద్వారా మనం కొలుస్తూ ఉంటాం. మాంసం తింటే ఇంత శక్తి వస్తుందని, గుడ్లు తింటే ఇంత శక్తి వస్తుందని, కూరగాయలు తింటే ఇంత శక్తి అవుతుందని, ఆకుకూరలు తింటే ఇంత శక్తి అని, చేపలు తింటే ఇంత శక్తి అని, వీటిని మనం క్యాలరీస్ పరంగా కొలుస్తూ ఉంటాం. అమ్మకు ఈ విషయం తెలుసు కాబట్టి ఆమె అంతా నియంత్రిస్తూ ఉంటుంది. కానీ ఈ దివ్య ప్రసాదంలో మనకు ప్రత్యేకత ఉంది. అన్ని భోజనాలు మనం చేసినప్పుడు ఆ భోజనాలు మనకి శక్తిని ఇస్తాయి. కానీ దివ్య సప్రసాదం ఏం చేస్తుందంటే అన్ని భోజనాలు మనకి వాటి శక్తి మనకు అందజేస్తాయి. అంటే కూరగాయలు తింటే ఆ శక్తి మనకు అందజేస్తుంది, ఆ కూరగాయలు. మాంసం ఆ శక్తి మనకు అందజేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దివ్య భోజనం ఏం చేస్తుందంటే ఇది మనల్ని తనలోకి మార్చుకుంటుంది. దేవుడు మనల్ని తనలోకి మార్చుకుంటూ ఉంటాడు. దాన్నే మనం దివ్య సప్రసాదం, ప్రభుని భోజనం కాబట్టి మనల్ని దివ్యులుగా మార్చుకుంటుంది. ఆదికాండం చదివినట్టయితే 1వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అంటారు, దేవుడు అంటారు, ఇప్పుడు మనం మనుషుల్ని చేద్దాం, మానవుల్ని చేద్దాం, వాళ్ళని మన స్వరూపంలో చేద్దాం అంటారు. అంటే మనల్ని దివ్యులుగా మారుస్తుంది ఈ దివ్య భోజనం. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో, ప్రేమతో, నమ్మకంతో క్రీస్తు ప్రభుని దివ్య భోజనాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ప్రభునితో ఐక్యమై మంచి వ్యక్తులుగా జీవిస్తారు. వాళ్ళు ప్రభువు నేర్పిన ప్రేమ జీవితాన్ని జీవించాలి. ఎవరైతే ఈ దివ్య సప్రసాదం లోకుంటారో వాళ్ళు ప్రభు మనకి ఇచ్చే ఇటువంటి ప్రేమమయమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఇతరులను మన్నించాలి, ఇతరులను అర్థం చేసుకోవాలి, మంచి వ్యక్తులుగా మెలగాలి. కాబట్టి మీరు ఈరోజు దివ్య ప్రసాదం లోకుంటున్నారంటే అర్థం ఏమిటంటే ఇప్పటి నుంచి మీరు మంచి వ్యక్తులుగా ఉండాలి. ప్రతిసారి ఎప్పుడైతే మీకు పూజ ఉంటుందో ఆ పూజ సమయంలో వెళ్ళి ఈ దివ్య ప్రసాదాన్ని లోకొనాలి. దివ్య ప్రసాదం లోకొనేటప్పుడు మీరు ప్రభు భోజనాన్ని లోకుంటున్నారు. అది మీకు దివ్య శక్తిని ఇస్తుంది. మీ మనసునంతా దేవుని వైపు మళ్ళిస్తుంది. దేవుడు మీతో ఉంటారు అన్న విషయాల్ని మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. పెద్దలు చెప్పిన మాటలు వినాలి. అటు ఇటు దిక్కులు చూడకూడదు, ముఖ్యంగా ఈ రోజులో. కాబట్టి అందరూ ప్రభుని దీవెనకి మీరు పాత్రలు అవ్వాలని మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ఓ సర్వేశ్వర, నీ ప్రత్యేక దీవెనలు పొందుటకు నీ భక్తులు ఈ స్థలికి చేరుకున్నారు. క్రైస్తవుల సహాయమాత విడుదలతో వారు చేయి మనలను ఆలకించి వారందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అందరికీ అన్ని వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆరోగ్యములు సౌభాగ్యాలు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము.
నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పవిత్రుడమైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను క్రైస్తవుల సహాయమాతగా సంస్మరణ చేసుకొనుచు సంతోషముతో మేము అర్పించు ఈ దీనార్పణమును అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పవిత్ర కన్యమరియను క్రైస్తవుల సహాయమాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు గంధను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తుని జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలుడి మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందరి బలవంతులను ఆనందపరవశులను భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా పవిత్రుడము. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనమును చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా నన్ను రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుతూ అతడు మనల వేంచేను ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్నితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతో, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోను, ధన్యులైన నీ అపోస్తలులతోను, వేద సాక్షులతోను మరియు సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకునుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ సత్య కథోలిక తిరుసభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నిరదశలా చెదరియున్న నీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ పండుగ రోజున అందరం కలిసి మనం 100 వసంతాల విశ్వాసాన్ని మనం పుచ్చుకున్న రోజును గుర్తుంచుకుంటున్నాం కాబట్టి ఈ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మనం జ్ఞానస్నానం పొందినప్పుడు మొదటిసారిగా మనకు పరలోక జపం ఇవ్వబడింది. ఇప్పుడు అందరం కలిసి ఈ 100 సంవత్సరాల వేడుక జరుపుకున్న సందర్భంలో అందరిని గుర్తుంచుకుంటూ ఈ పరలోక జపం చెబుతాం. అందరూ కలిసి గట్టిగా చెప్పండి, మైకుల్లో ఎవరు చెప్పొద్దు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటిని అనుగ్రహించండి. మా యొక్క తప్పుకున్న వారిని మమ్మల్ని మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, ఈ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించినట్టు నా పాత్రను కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఇదిగో పిల్లలు, ఎవరైతే సప్రసాదాన్ని స్వీకరిస్తున్నారో గుర్తుంచుకోండి. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను క్రీస్తు శరీరం అంటాను. అప్పుడు మీరేమో సమాధానం చెప్పాలి? గట్టిగా చెప్పండి. ఆ తరువాత ఏం చేయాలి? నోరు తెరిచి 4 చాచాలి. ఏం చేయాలి? నోరు తెరిచి 4 బయట పెట్టాలి. 4 పెట్టాలి తిన్నగా సరిగా. అది చేయాల్సింది అది.
దయచేసి ఎవరు వెళ్ళవద్దు. మేము ఈ స్థలాల్లోనే కూర్చొని ప్రార్థించుకోవాల్సిందిగా ఎవరు వెళ్ళొద్దు. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. గత 3 రోజులుగా కూడా ఈ శతవసంతాల మహోత్సవాలను కొనియాడటానికి దేవుడు మనకెంతగానో తన కృపను మనకు ప్రసాదించి నిన్నటి రోజున ఒక మంచి వాక్యాన్ని ఆలకించాం. నరులను నమ్మట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలని. మరి ఈ రోజున ఆ ప్రభువుని నమ్ముకొని ఈ 100 సంవత్సరాలు దేవుడు మనకు ఎంతగానో సహాయం చేసి ప్రత్యేకంగా ఈ 3 రోజుల మహోత్సవాలు చక్కగా జరగటానికి దేవునికి మహిమకరముగాను మనందరికీ కూడా దీవెనకరముగా జరుగులాగున దేవుడు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మంచి వాతావరణాన్ని దయచేసి దేవుడు మనందరినీ కూడా ఈ రోజున తన యొక్క దివ్యనామములో గుమ్ముకూడి దేవునికి వందనాలు చెప్పేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా ప్రసాదించినందుకు గాను అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవాతి దేవునికి శతకోటి వందనాలు తెలియచేద్దాం. ఈ 100 వసంతాల మహోత్సవాలను ఘనంగా కొనియాడటానికి ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేసినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియచేద్దాం. ఈ శతవసంతాల మహోత్సవాల వేడుక అని బిషప్ గారికి తెలియచేయగానే ఈ రోజున ప్రత్యేకంగా మనందరికీ కూడా ఈ తారీఖును పిట్టలంక గ్రామానికి వస్తాను అని చెప్పినటువంటి విధముగానే చక్కగా ఈ రోజున మనందరికీ కూడా చక్కని వాక్యాన్ని అందించి విశ్వాసములో బలపడటానికి మరియ తల్లి మనందరికీ కూడా మన క్రైస్తవుల సహాయమాతగా ఆయన చెప్పినట్లు చేయడు అని ఆయన మార్గాన్ని మనకు తెలియజేసేటువంటి విధముగా మరియ తల్లి మనల్ని నడిపిస్తూ ఉందని ప్రత్యేకంగా మనందరికీ కూడా తెలియజేసి మన బిడ్డలకు చక్కగా దివ్య సంస్కారాన్ని దివ్య ప్రసాదాన్ని అందించి బిడ్డలను ఆధ్యాత్మికంగా బలపరచడానికి మన మధ్యలోకి చేసినటువంటి మన తండ్రి గారు విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి శ్రీ తలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారికి మనమందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేద్దాం. తండ్రి గారికి చాలా పనులు ఉన్నప్పటికీ రేపటి రోజున ఉదయాన్నే 6 గంటలకి దివ్య బలి పూజ ఉంది. అయినప్పటికీ కూడా ఇంత దూరం మన కోసం ప్రయాణం చేసి ఈ రోడ్లు బాగోకపోయినా చక్కగా మన కోసం వచ్చి మన మీద ప్రేమతో ఆప్యాయంగా గ్రోటో దగ్గర మనందరినీ కూడా పలకరించి బాగున్నారా అని చెప్పి మనకు ఆశీస్సులను అందించినటువంటి తండ్రి గారికి మరొకసారి మనందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారికి మనం ధన్యవాదాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ మైలు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సహకరించినటువంటి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమ రహస్యము దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము.
నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను క్రైస్తవుల సహాయమాతగా గౌరవించుచున్నమమ్ము ఉత్థాన ప్రభుని తేజముతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించినట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ సమాధానం ఇవ్వండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరమతో మానవ విమోచనం తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన సుఖ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవిత కర్తను పొందిన అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందముల సువరములను స్వర్గీయ బహుమతులను మీతో పాడుతూ ఇక్కడ వెళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దివ్య సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఈరోజు పండుగ ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేకపోతున్నాను అన్నమాట. 100 సంవత్సరాల విశ్వాసం ఈ రోజు వరకు తీసుకొని వచ్చి మనకు మళ్ళీ అందిస్తున్నారు. 200వ సంవత్సరం మనం ప్రారంభిస్తున్నాం అన్నమాట. 101వ సంవత్సరం ప్రారంభించబోతున్నాం. కాబట్టి 2వ శతాబ్ది ప్రారంభం కాబోతుంది మీ ఊర్లో. ఇంకా ఈ విశ్వాసం ఇంకా పటిష్టం కావాలని అందరూ ఈ విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలై అన్యోన్యంగా జీవిస్తూ సంతోషంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనపూర్వకంగా దీవిస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పల్లకి మా తల్లి ఆనంద మల్లిక మరియ తల్లి అనురాగ పల్లకి మా తల్లి ఆనంద మల్లిక మరియ తల్లి ఆశంకరహితుని కన్న తల్లి ఆశంకరహితుని కన్న తల్లి ఆరాధ్య దేవత